మనం ఉన్న కాలం, మనం ఉన్న టెక్నాలజీ అడ్వాన్స్మెంట్, ఈ డెవలప్మెంట్, ఈ కాలంలో ఇంకా దెయ్యాలేంద్రా అనే ఒక లోకంలో బతుకుతున్నాం. ఏమ రైట్? అందరికీ ఉంది కదా ఈ అభిప్రాయం. దెయ్యాన్ని ఎవరు చూడలే, మనం ఎవరూ చూడలే, నేను కూడా చూడలే ఇంతవరకు. చాలామంది దెయ్యము అపవిత్రాత్మ అంటున్నాగానే ఏం ఊహించుకుంటారంటే సినిమాలో చూపించిన దెయ్యమే ఊహించుకుంటారు. అంటే ఒక తెల్లటి రూపంలో ముఖానికి అక్కడక్కడ సారలు పెట్టి నల్లగా పెట్టి అని వస్తారు చూసారా, అది దెయ్యం అనుకుంటారు. సడన్గా కళ్ళ ముందు కనపడేసరికి, ఒక వికృతమైన రూపంలో కనపడేసరికి అది దెయ్యం అనుకుంటారు. కాబట్టి దెయ్యాలు ఆడున్నాయి. నేను అపవిత్రాత్మని దెయ్యాన్ని నేరుగా చూడలేదు, కానీ దాని ప్రభావాన్ని మాత్రం నేను చూశాను. మీకు చెప్తుంటే మీకు కూడా అర్థమైపోద్ది, ఉందని మీకు కూడా కన్ఫర్మ్ అయిపోద్ది ఇప్పుడే. కొంతమంది మనుషులు ఫుల్ ట్రాఫిక్లో, భయంకరమైన ట్రాఫిక్ ఉన్న టైంలో ముగ్గురు మనుషులు ఎక్కించుకొని రొయ్యో 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 అని చెప్పేసి ఫల్టీలు కొడుతుపోయి ఒక దగ్గర పడతాడిపోయి, వాడు అపవిత్రాత్మ ప్రేరేపణలో ఉన్నాడు. నార్మల్గా అలా పోడు, ఎవరు నార్మల్ మైండ్ పనిచేస్తున్నాడు, జనరల్గా అలా పోడు. వాడిని ఏదో ప్రభావం చేస్తుంది వెనక నుంచి. అందుకనే రొయ్యో 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 అని దమ్మన పడతాడు పోయి, కాళ్ళు చేతులనే రెగ్గొట్టుకుంటాడు. అపవిత్రాత్మ ప్రభావం అది. ఆ బాటిల్ మీదనో, ఆ పాకెట్, ఆ సిగరెట్ పాకెట్ మీదనో పెద్ద పెద్ద అక్షరాలతో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇది ప్రాణాంతకము, ఇది క్యాన్సర్ కారకము అని చూపించినా కూడా దాన్నే తాగుతాడు పోయి. అది చెప్తుంది ఇది డేంజర్ అని చెప్పిన దాన్నే తాగుతాడు. అతను అపవిత్రాత్మ ప్రేరేపణలో ఉన్నాడు. హలో, వికృతమైన చేష్టలు చేసే వాళ్ళు కనపడతారు చూసారు రోడ్డు మీద, ఫుల్గా తాగి పీకల్లాగా తాగి బండిని 120 స్పీడ్లో తోలుతాడు నడి రోడ్డు మీద పోయి, దేని కిందనో పడతాడు చూసారా, వాడు అపవిత్రాత్మ ప్రేరేపణ కిందనే ఉన్నాడు. పోరగాన్ని చదువుకోరా అని చెప్పేసి పేదరికంలోంచి వచ్చిన కుటుంబం, తల్లిదండ్రులు ఎంతో కష్టపడి వాళ్ళ రక్తాన్ని డబ్బుల రూపంలో మార్చి పిల్లలకు ఇస్తే, ఆ పిల్లోడు పోరంబోకు పనులన్నీ చేస్తూ బయట కాలేజీకి వెళ్లకుండా ఎగ్గొట్టి ఆ అమ్మాయి వెనక ఈ అమ్మాయి వెనక తిరిగి చేయకూడదు తప్పుడు పనులన్నీ చేస్తూ వాడు సరిగ్గా చదువుకోకుండా ఉంటాడు చూసారా, వాడు అపవిత్రాత్మ ప్రేరేపణ కిందనే ఉన్నాడు. హలో, ఇప్పుడు చెప్పండి ఎంతమందిని చూస్తున్నారు ఇట్లాంటి వాళ్ళని? అపవిత్రాత్మ ప్రేరేపణ. కొంతమంది చూడండి కష్టపడతారు, చాలా కష్టపడతారు, డబ్బులు సంపాదిస్తారు, కానీ ఆ సంపాదించిన సంపాదన 2-3 రోజుల్లోనే ఇష్టం వచ్చినట్టు ఇంకా నీళ్లు పోసినట్టే పోసేస్తారు, రూపాయి కూడా మిగిల్చరు. డబ్బులు అస్సలు చేతిలో ఉండవు వాళ్ళకి, మళ్ళీ మిగతా రోజులన్నీ ఎత్తుక్కుంటారు. అపవిత్రాత్మ ప్రేరేపణ కింద ఉండబట్టి డబ్బులన్నీ ఉరికిన అయిపోతున్నాయి వాళ్ళకి. కొంతమంది జల్సారాయిలు ఉంటారు, ఏ పని చేయరు, టిప్ టాప్గా తయారు, ఊరు మొత్తం తిరిగి వస్తారు. ఒక లైఫ్కి ఒక పర్పసే ఉండదు వాళ్ళకి. ఎందుకు బతుకుతున్నాము, నేను బతికిన కాలంలో ఏం సాధించాలి, నా కుటుంబం కోసం, నా పిల్లల కోసం ఏం చేయాలనే ఆలోచన కూడా ఒక యాంబిషన్, ఒక ఎయిమ్ లేకుండానే అర్థం పర్థం లేని జీవితాన్ని జీవిస్తుంటారు. ఇలాంటి వాళ్ళందరూ కూడా అపవిత్రాత్మ ఆధీనంలోనే ఉన్నారు. వాళ్ళ మైండ్ని సాతాను క్యాప్చర్ చేసి పెట్టుకున్నాడు. మర్డర్ చేసేవాళ్ళు కావచ్చు, రేప్ చేసేవాళ్ళు కావచ్చు, దుర్మార్గ పనులు చేసేవాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళందరి వెనకాల అపవిత్రాత్మే పనిచేస్తున్నాడు. మనమే ఉన్నాం అంటే దెయ్యాలు ఎక్కడ ఉన్నాయి అంటున్నాం. ఇవన్నీ దెయ్యపు చేస్తలే. రోజు వండి పెట్టి బట్టలు ఉతికి ఇస్త్రీ చేసి పిల్లల్ని సాకి పెద్ద చేసేటువంటి భార్యని తాగొచ్చి తన్నేటువంటి భర్త అపవిత్రాత్మ ప్రేరేపణలోనే ఉన్నాడు. వింటున్నారా? సో దెయ్యాలు ఉన్నాయా ఇప్పుడు? లేవా? కనపడవు. ఎందుకంటే మనుషుల్లో ఉంటే ఏం కనపడతాయి? అది వికృతమై పెరిగి పెద్దదైనప్పుడు అప్పుడు రోడ్డు మీదకి వస్తాడు వాడు పిచ్చోళ్ళలాగా. ఓ వీడికి దయ్యం పడిందని అప్పుడు అర్థమైద్ది. కానీ దయ్యము ఫస్ట్ ఏం చేస్తుందంటే బయట నుంచి వశపరచుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. తప్పుడు ఆలోచనలు, తప్పుడు విత్తనాలు, తప్పుడు మార్గాల్లోకి నడిపించేటువంటి బయట నుంచి ఇన్స్పిరేషన్ చేసి వాడు లోబడుతున్నప్పుడు నిమ్మలంగా వాళ్ళలోకి ప్రవేశించి వాళ్ళు తిష్టేస్తాడు సాతాను. అలా యేసు ప్రభువారు ఒక వ్యక్తిని బాగు చేశాడు. గెరాసెనుల దేశానికి సంబంధించిన వ్యక్తి. వాడి పేరేంటంటే అసలు పేరు చెప్పకుండా నా పేరు సేనా అన్నాడు. వాడి పేరు సేనా కాదు, కానీ సేనా అంటున్నాడు.
యేసు ప్రభువారు వాడికి ఆజ్ఞ ఇచ్చిన వెంటనే వాడు విడుదల పొందాడంట. హల్లెలూయా. అలాంటి అపవిత్రాత్మ ప్రేరేపణ కింద ఉన్నటువంటి మనుషుల్ని బయటికి తీసుకెళ్ళి ఈపు విమానం మోత మోగేటట్టుగా కొడుతున్నారు. కానీ డూనమిస్ శక్తి ఏం చేస్తుందంటే బయటికి యేసు నామంలో ఉన్నప్పుడు ఒక గడియలోనే బయటికి వెళ్ళిపోద్ది. మీ ఇంట్లో కావచ్చు, మీ కుటుంబ సభ్యుల్లో కావచ్చు, మీ ఇరుగు పొరుగున కావచ్చు, ఎక్కడన్నా అపవిత్రాత్మకు సంబంధించిన సూచనలు కనపడుతున్నాయా? డూనమిస్ శక్తిని ప్రకటించండి, ఇంట్లో నుంచే ప్రకటించండి. అవన్నీ లయమైపోతాయి. అక్కడనే అపవిత్రాత్మ ఎలా వస్తాడంటే మనుషుల్లో చెడు ఆలోచనలు కలుగజేసి, చెడు వ్యామోహాలు పుట్టించి, చెడు ఆశలు చూపించి, ఆ విధంగా మనుషులోకి ప్రవేశించి మనిషిని నాశనం చేస్తూ ఉంటాడు అపవిత్రాత్మ. అందుకని స్నేహితులారా, నేను మీతో చెప్తున్నాను, కొంచెం కూడా అపవిత్రాత్మకు చోటు ఇవ్వకండి, కొంచెం కూడా అపవాదికి చోటు ఇవ్వకండి. బైబిల్ చెప్తుంది అపవాదికి చోటు ఇవ్వవద్దు.